రాజ్. మనం తిరుపతిలోని సుందరయ్య నగర్ 2వ క్రాస్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక పెద్ద ఆమె ₹1 దోశను అందిస్తుంది. ఇప్పుడైతే ₹2 చేసింది. అయితే ఇంత తక్కువ ధరకే తిరుపతి ప్రజలకి ఏ విధంగా ఇంత టిఫిన్ అందిస్తానని ఆమెను అడిగి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం మనం. అమ్మా చెప్పమ్మా, మీరు ఇంత తక్కువ రూపాయికి ₹2కే దోశ ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? నేను 35 ఏళ్ళుగా ఉన్నాను. కట్టెల పొయ్యిలోనే కాలుస్తా ఉన్నాను. ఏదో నాకు ఇదైంది, నేను చేసుకుంటా ఉన్నాను. కట్టెలు అప్పుడు రూపాయి ఉన్నింది, ఇప్పుడు ₹2. ₹1 వడ, కారం దోశ ₹5, చట్నీ దోశ ₹5, గుడ్డు దోశ ₹20. మీ కుటుంబం అంతా ఎలా పోషించావు? ఇదే పొయ్యి కాడ కష్టపడుకుని మా ఇంటి ఆయన వీకారారు బస్సు దొడతా ఉన్నాడు డ్రైవరు. ఆయన తెచ్చేది, నేను తెచ్చేది. బిడ్డలు చదివించుకొని పాపకు పెళ్లి చేసిన, కొడుకులకు పెళ్లి చేసిన, మనవరాలు మనవుళ్ళు అందరూ బాగుండారు. సొంత ఇళ్ళల్లోనే ఉండారు వాళ్ళు కష్టపడుకొని. కొండకు కారు దొడతాడు ఏకాంబరం, నా కొడుకు పేరు. ఇప్పుడు కట్టెల పొయ్యి పైన చేస్తున్నారు. ఇప్పుడు కూడా కట్టెల పొయ్యిలోనే ఆడ కట్లు ఉండేరు, కోతకు వస్తారు, ఆడ పోయేసి ఆటోలు వేసుకొచ్చుకొని కాలుస్తా ఉన్నాను. అదే ఇప్పుడు ఏంటంటే ఇంత తక్కువ ధరకి మీరు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఉండేవాళ్ళు ఉండారు, లేని వాళ్ళు ఉండారు. వాళ్ళు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద హోటలకు పోతారు. వాళ్ళు కూడా మన ఇంటికే వచ్చి ఇప్పుడు తినేసి పోతాడారు. బాగుంది అవ్వా అరువు. కానీ బిడ్డలు చదువుకుండే బిడ్డలు కూడా వస్తా ఉండారు. డాక్టర్లు కోర్సుకు చదువుని వచ్చిండారు, ఊరు వాళ్ళు కూడా వచ్చి తినేసిపోతారు. ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు? గూడూరు నుంచి వస్తారు, బెంగళూరు, విజయవాడ నుంచి వస్తారు, కొండకు వస్తారు. ఈ ఫోన్లలో చూసేసి వాళ్ళు వచ్చి తినేసి వేస్తారు. ఆడవాళ్ళ హాస్పిటల్ కాడ నుంచి వస్తారు, రైల్వే స్టేషన్ కాడ నుంచి వస్తారు, పెద్ద కాపు ఇది కాడ నుంచి వస్తారు, మంగళూరు నుంచి వస్తారు, ఏడా నుంచో వస్తారు. వాళ్ళు ఈ ఫోన్లలో చూసుకునేసి వచ్చి తినేసి తృప్తిగా పోతారు. నాకు నాకు 10, 20 ఇచ్చేవాళ్ళు ఉండరు, 50 ఇచ్చేవాళ్ళు ఉండరు, 100 ఇచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళకి తోసింది ఇచ్చేసిపోతారు. నువ్వు ఇంత తక్కువకు పోస్తా ఉండవా, నీకేం గిడుతుంది, ఇందావా పెట్టుకోవనేసి ఇచ్చేసిపోతారు. అలిపిరి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చి తినేసిపోతారు. అది ఇప్పుడు మనం అయితే మాటల్లో తెలుసుకున్నాము. అయితే ఈ టిఫిన్ ₹2 దోశలను అమ్మి తన కుటుంబాన్ని అంతా పోషించి ప్రయోజకులను చేసింది అనేసి అని చెప్తుంది. అదేవిధంగా అవ్వకాడ తినడానికి పలు ప్రాంతాల నుంచి అయితే కూడా వచ్చి తినేసి వెళ్తున్నారు అనేసి అని చెప్తాను. కెమెరామెన్ రాజేష్తో ముని, ఐ డ్రీమ్స్, తిరుపతి. ఎగ్ దోశ ₹20. అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ రేట్ ఎంత ఉన్నది? ఈ ఏడు రేట్ ఎంత? సాదా దోశ ₹20 ఉంది, ఎగ్ దోశ 25, 30 ఉంది. ఏడు తక్కువ అనేసి తీసుకుంది. ఎప్పుడు తింటున్నారు? మేము దగ్గర 20 ఏళ్ళ నుంచి తెలుసు. అంటే ఎప్పుడు ఎంత రేట్ ఉన్నది అప్పటి నుంచి ఇంతే ఉంది, దాన్ని ఏం పెంచలేదు. అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఎక్కడ పోయినా కానీ ఎక్కువ రేట్ కదా, ఇక్కడ తక్కువ రేట్ కదా, దాని గురించి. ఎక్కువ రేట్ బాగా పెడతా ఉంది అనేసి టేస్ట్ ఎంత బాగుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.